Hey guys, good morning. Welcome to my YouTube channel. మనమైతే అమెజాన్లో డిజిటెక్ మైక్ మరియు DJI 3 యాక్సెస్ గింబల్ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాము. ఆర్డర్ అయితే పార్సల్ వచ్చింది. మనమైతే ఈ పార్సల్ ఓపెన్ చేసి మైక్ది అండ్ గింబల్ది రివ్యూ అయితే చేయబోతున్నాము. మనకైతే అమెజాన్ ప్యాకింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసి పంపారు. గైస్, మనమైతే ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసి ప్రోడక్ట్ అయితే బయటకు తీయబోతున్నాము. మన ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే డిజిటెక్ మైక్ అండి. లాస్ట్ నా 2-3 వీడియోస్ పెట్టినప్పుడు మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు వాయిస్ నాయిస్ ఎక్కువ, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఒక DJI కానీ డిజిటెక్ మైక్ కానీ తీసుకోమని సజెస్ట్ చేశారు. వాళ్ళ కోరిక మేరకు నాకు కూడా మైక్ కొనాలనిపించింది కాబట్టి నేను మైక్ తీసుకోవడం జరిగింది. అండ్ గింబల్ కూడా మనము ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాము. DJI 3 యాక్సెస్ గింబల్, DJI OM5 మోడల్ నేమ్ వచ్చేసి. మనకైతే ఈ గింబల్తో పాటు 1 year వారంటీ కూడా రావడం జరిగింది. మనమైతే ఫస్ట్ మైక్ను అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఈ మైక్తో ఆడియో రికార్డింగ్ చేస్తూ మనం గింబల్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. మనం బాక్స్ అయితే ఓపెన్ చేసాం. బాక్స్లో వచ్చేసి ఇలాంటి బ్యాగ్ అయితే ఒకటి వచ్చింది. బ్యాగ్లో చూస్తే కనుక మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉందండి. లోపల ఇందులో మనకు C2 లైట్నింగ్ కేబుల్ ఒకటి, అండ్ USB to C టైప్ డ్యూయల్ వైర్ మనకి ఇది ఒకటి అయితే ఇచ్చారు. తర్వాత రిసీవర్ నుండి ఆండ్రాయిడ్ కానీ రిసీవర్ నుంచి మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి 2 కేబుల్స్ ఇచ్చారు. మన C to C కేబుల్ కూడా ఒకటి ఇచ్చారు. ఇందులో మీరైతే చూడవచ్చు. ఇక్కడ మనకు ప్యాకెట్లో ఇయర్ ఫోన్ కూడా ఒకటి రావడం జరిగింది, ఇయర్ బడ్స్. మనకైతే 2 ఇయర్ బడ్స్ ఇవ్వడం జరిగిందండి ఈ ప్యాక్లో. విండ్ మఫ్లు కూడా 2 ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనం మైక్ ఫిక్స్ చేయాలి.
ఫైనల్గా వచ్చేసి మనకు ఒక ట్రాన్స్మిటర్స్ 2 అండ్ రిసీవర్ ఒకటి అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. గైస్ మీరైతే ఇక్కడ చూడొచ్చు, టోటల్ బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. మనమైతే ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ చేయడానికి మనం చూద్దాము. ఇన్స్టాలేషన్ ఎలా చేయాలనేది నాకు కూడా తెలియదు, కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే, మనకైతే ఇది ఇక్కడ పెట్టి ఇలా లాక్ చేయాలి. ఇదైతే ఇలా ఫిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, మనం అయితే ఇక్కడ ఉన్న బటన్స్ అయితే ప్రెస్ చేసి 3 సెకండ్స్ పట్టుకున్నట్టయితే మనకు ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ కూడా ఆన్ అయిపోతాయి. ఆన్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ బ్యాటరీ లైట్ ఇక్కడ వచ్చింది. ఇది కనెక్టింగ్ సింబల్ అండ్ ఇది మైక్ సింబల్. ఈ 3 అయితే మనకు లైట్స్ వస్తాయి ఇక్కడ, ఇండికేటర్స్. గైస్, మనం C టైప్ టు లైట్నింగ్ కేబుల్ అయితే ఒకటి తీసుకున్నాము ఐఫోన్ కనెక్ట్ చేయడానికి. అయితే ఈ C టైప్ అనేది రిసీవర్కు ఇక్కడ పక్కన పెట్టేసి ఈ లైట్నింగ్ అయితే మనకు మొబైల్ కనెక్ట్ చేయవలసి వస్తుంది. ఇలా కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఆ రిసీవర్ని కనుక మన ఐఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మేము ఇప్పుడు ఈ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాము. వాయిస్ ఎలా ఉందనేది మీరు కూడా చెప్పాలి నాకు. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. టెస్ట్ చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఐఫోన్లో అండ్ గోప్రోలో రెండిట్లో రికార్డ్ చేస్తున్నాము. మొత్తానికి మనము ఈ మైక్ అయితే అన్ని విధాలుగా టెస్ట్ చేసిన తర్వాత ఓకే అనుకున్నాక ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. ప్రజెంట్ నాకైతే చాలా బాగా నచ్చింది మైకు. 4500 రూపాయలలో ఎక్సలెంట్ క్వాలిటీతోని ఈ మైక్ అయితే ఉంది. కాబట్టి ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ మైక్ కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇది ప్రమోషన్ అయితే కాదండి, నా సొంత అనుభవంతో చెప్తున్నాను. 4500 రూపాయల్లో మంచి పని చేస్తున్నటువంటి మైక్ అయితే మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడైతే మనం నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్ చేశాము. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందనేది మీరు ఒకసారి గమనించి నాకు చెప్పండి కామెంట్స్లో. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్ అది కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. మైక్ అయితే పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, నాకు నచ్చింది. మీరు కూడా ఎవరు కొనాలనుకున్నా కూడా మైక్ ఆన్లైన్లో అమెజాన్లో 4500 రూపాయలకు మాత్రమే వచ్చింది. MRP 6000 చేంజ్ ఎంతో ఉండే, బట్ మనకు ఆఫర్లో 4500 రూపాయలకు మాత్రమే వచ్చింది. సో ఇవాళ మనం డిజిటెక్ యొక్క మైక్ది రివ్యూ చెప్పాము. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.